హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ వన్ లైనర్ క్వశ్చన్స్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని నేర్చుకుందాం వివరణతో సహా. ఫస్ట్, భారత న్యాయ వ్యవస్థలోనే మొదటిసారిగా ఏ న్యాయమూర్తిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు? భారత న్యాయ వ్యవస్థలోనే మొదటిసారిగా ఏ న్యాయమూర్తిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు? ఆయన వచ్చి సిఎస్ కర్జన్ అండి. సిఎస్ కర్జన్. సో భారత న్యాయ వ్యవస్థలోనే అసాధారణ అనూహ్యఘట్టంగా కోర్టు ధిక్కరణ కేసులో హాజరు కానందుకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్జన్పై సుప్రీంకోర్టు బెయిల్కు వీలుగల వారెంట్ జారీ చేసింది. నెక్స్ట్, ఇలా కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు ఒక హైకోర్టు న్యాయమూర్తికి వారెంట్ జారీ చేయడం భారత న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఇది తొలిసారి. కర్జన్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఆరోపణలు చేస్తూ బహిరంగ లేఖలు రాయడంపై స్పందించిన సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోవద్దో వివరించడానికి 2017 ఫిబ్రవరి 13న హాజరు కావాలని ఆదేశించింది. కానీ ఆయన రాలేదు. నెక్స్ట్, ఇటీవల మృతి చెందిన మాజీ సిజేఐ జస్టిస్ ఎవరు? ఇటీవల మృతి చెందిన మాజీ సిజేఐ జస్టిస్ ఎవరు? జస్టిస్ కబీర్ అండి. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమాస్ కబీర్ 68వ ఏట కన్నుమూశారు. మూత్రపిండ సంబంధిత సమస్యలతో 2017 ఫిబ్రవరి 19న కన్నుమూశారు. 1948లో కోల్కతాలో జన్మించిన కబీర్ 1973లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. 2012 సెప్టెంబర్ 29 నుంచి 2013 జూలై 19 వరకు ఆయన సిజేఐగా సేవలందించారు. నెక్స్ట్, ఇటీవల రాజీనామా చేసిన నాగాలాండ్ ముఖ్యమంత్రి ఎవరు? సో ఇటీవల రాజీనామా చేసిన నాగాలాండ్ ముఖ్యమంత్రి జెలియాంగ్ అండి. జెలియాంగ్. నాగాలాండ్ ముఖ్యమంత్రి టిఆర్ జెలియాంగ్ వివిధ పరిమాణాల మధ్య 2017 ఫిబ్రవరి 19న రాజీనామా చేశారు. గవర్నర్ సిబి ఆచార్య ఆయన రాజీనామాను ఆమోదించి తదుపరి సీఎం ఎంపిక జరిగే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. నెక్స్ట్, ఇటీవల స్వచ్ఛ భారత్ ప్రచారకర్తగా ఎంపికైన సినీ నటి ఎవరు? సో స్వచ్ఛ భారత్ ప్రచారకర్తగా ఎంపికైన సినీ నటి శిల్పా శెట్టి అండి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమ ప్రచారకర్తల జాబితాలో ప్రముఖ నటి శిల్పా శెట్టి కూడా చేరారు. రోడ్లపై చెత్త వేయకుండా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రజలను ప్రోత్సహిస్తూ శిల్పా శెట్టితో కూడిన ప్రకటనను విడుదల చేశారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, శంకర్ మహదేవన్, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు ఇప్పటికే స్వచ్ఛ భారత్ ప్రచారకర్తలుగా ఉన్నారు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అండ్ అవార్డ్స్ ఆఫ్ ఆస్ట్రేలియాకు ఎంపికైన సినీ నటి ఎవరు? ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అండ్ అవార్డ్స్ ఆఫ్ ఆస్ట్రేలియాకి ఎంపికైన సినీ నటి ఐశ్వర్య రాయ్ అండి. సో బాలీవుడ్ నటీమణి ఐశ్వర్య రాయ్ 2017 మార్చ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అండ్ అవార్డ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా కార్యక్రమంలో ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైంది. సరబ్జిత్ చిత్రంలో నటనకు గాను ఆమె ఈ అవార్డుకు ఎంపికైంది. నెక్స్ట్, సరస్వతి సమ్మాన్ 2016 అవార్డు గ్రహీత ఎవరు? సో సరస్వతి సమ్మాన్ 2000 అవార్డు గ్రహీత మహాబలేశ్వర్ సెయిల్. మహాబలేశ్వర్ సెయిల్. అసలు సరస్వతి సమ్మాన్ అవార్డు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేకే బిర్లా ఫౌండేషన్ 1881లో ఈ అవార్డును నెలకొల్పింది. ఈ అవార్డు కింద 15 లక్షల రూపాయలు నెక్స్ట్ ప్రశంసాపత్రం, ఫలకం ప్రదానం చేస్తారు. సో 2015 సరస్వతి సమ్మాన్ అవార్డు గ్రహీత వచ్చేసి పద్మా సచ్దేవ్ అండి. 2016కి వచ్చేసి మహాబలేశ్వర్ సెయిల్. సో ఈ మహాబలేశ్వర్ సెయిల్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ గోవా నివాసి ద్విభాషా రచయిత. ఈయన 4 మరాఠీ నాటకాలు, 7 కొంకణ్ నవలలు రచించారు. గోవాలోని సంప్రదాయ పాటర్ కమ్యూనిటీపై రచించిన సాంస్కృతిక రచన హతాన్ నవల. సో ప్రముఖ కొంకణి రచయిత మహాబలేశ్వర్ సెయిల్ 2017 మార్చ్ 9న సరస్వతి సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు. సో ఏ నవలకు ఆయన ఈ అవార్డు వచ్చిందంటే తన నవల హతాన్కు ఈ ఘనత సాధించారు. నెక్స్ట్, కెప్టెన్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైన భారతీయ క్రికెటర్ ఎవరు?
సో విరాట్ కోహ్లీ గారండి. సో భారతీయ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 10వ ఈఎస్పీఎస్ వార్షిక క్రిక్ ఇన్ఫో అవార్డుల్లో కెప్టెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. సో ఈ అవార్డు ఎవరండి? క్రిక్ ఇన్ఫో. క్రిక్ ఇన్ఫో వాళ్ళు ఇచ్చే వార్షిక అవార్డుల్లో కెప్టెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఎంపికయ్యారు. గత 12 టెస్టుల్లో భారత్‌కు 9 విజయాలను అందించినందుకు గాను విరాట్ కోహ్లీకి ఈ అవార్డు దక్కింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ టెస్ట్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్‌కు ఎంపికయ్యారు. ఉత్తమ బౌలర్‌గా స్టూవర్ట్ బ్రాడ్ ఇంగ్లాండ్ నిలిచాడు. నెక్స్ట్ నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు? సో నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రి వచ్చేసి లీ జిత్సు అండి. లీ జిత్సు. సో నాగాలాండ్ తదుపరి ముఖ్యమంత్రిగా లీ జిత్సు బాధ్యతలు స్వీకరించారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్షుడైన ఆయనను అధికార నాగాలాండ్ ప్రజాస్వామ్య కూటమికి చెందిన 59 మంది శాసనసభ్యులు 2017 ఫిబ్రవరి 20న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టీఆర్ జలియాంగ్ 2017 ఫిబ్రవరి 19న రాజీనామా చేశారు. విద్యావేత్త, 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న లీ జిత్సు 1969 నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013 వరకు మంత్రిగా ఉన్న ఆయన ఆ ఏడాది జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. నెక్స్ట్ ఐఓసీ చైర్మన్ ఎవరు? ఐఓసీ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండి. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చేసి సంజీవ్ సింగ్. సంజీవ్ సింగ్. నెక్స్ట్ సో ఐఓసీ చైర్మన్ గా సుజిత్ సింగ్ నియమితులయ్యారు. ఈ నియామకాన్ని కేంద్ర మంత్రివర్గం నియామకాల కమిటీ ఆమోదించింది. 5 ఏళ్ల పాటు ఐఓసీ చైర్మన్ గా సంజీవ్ సింగ్ పనిచేయుచున్నారు. నెక్స్ట్ ఎస్టీ జాతీయ కమిషన్ సారథిగా ఎంపికైన వ్యక్తి ఎవరు? సో ఎస్టీ జాతీయ కమిషన్ సారథిగా ఎంపికైంది నందకుమార్ సాయి అండి. సో షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ చైర్మన్ గా పార్లమెంట్ మాజీ సభ్యుడు, ఛత్తీస్గఢ్కు చెందిన గిరిజన నేత నందకుమార్ సాయి 2017 ఫిబ్రవరి 28న బాధ్యతలు స్వీకరించారు. 2016 అక్టోబర్ 31న పదవి విరమణ పొందిన రామేశ్వర్ ఒరాన్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఇంతకుముందు ఎవరు ఉండేవాళ్ళండి? ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్ గా రామేశ్వర్ ఒరాన్. సో లోక్సభకు 1969, 96, 2004, రాజ్యసభకు 2009-10లో ఎన్నికయ్యారు. సాయి గిరిజన ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి విశేష కృషి చేశారు. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వన్ లైనర్ బిట్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే నేను కరెంట్ అఫైర్స్ తెలుగు యాప్లో యాప్ని అప్డేట్ చేశాను. కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేశానండి. ఒక 50 క్వశ్చన్స్ యాడ్ చేశాను. సో మీరు యాప్ని అప్డేట్ చేసుకోండి. ప్లస్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇంతకుముందు 10 క్వశ్చన్స్ వచ్చాయి టెస్ట్కి, ఇప్పుడు 20 క్వశ్చన్స్ వచ్చేలాగా చేంజెస్ చేశాను. సో మీరు అప్డేట్స్ చేసుకుంటే మీకు ఆ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. Thanks for watching this video.